హలో కార్తీ. చెప్పు మామా. లావణ్యకి మనసుకి నచ్చిన వాడితో పెళ్లి చేయి. డబ్బు కాసుపడి వయసున్న వారికి పెళ్లి చేస్తే లావణ్య కష్టపడుతుంది, నువ్వు కష్టపడుతుంది. ఊళ్ళో అందరూ పంపించేయండిరా. ఇదంతా నీకు అవసరమా? జీవితం ఒక్కసారి, మన మనసుకి నచ్చినట్టు మనం జీవించాలి. ఇలా చూడు, ఎప్పుడు చూసినా నీకు ఇదే పనా? ఊరికి అడ్వైజ్ చేస్తున్నావు. ముందు ఫోన్ పెట్టేయ్. ఏంటయ్యా, తర్వాత నీ ఇష్టం. అన్నా చూడన్నా. ఏయ్, వీడెందుకు ఇక్కడికి వస్తున్నాడు? మీతో కొంచెం మాట్లాడాలి. ఏంటి? మీ చెల్లిని ఇష్టపడుతున్నాను, పెళ్లి చేసుకోవచ్చని అడుగుదామని. ఏయ్, ఎక్కడికొచ్చి ఏం మాట్లాడుతున్నావో తెలిసే మాట్లాడుతున్నావా? నేనంటే మీ చెల్లికి కూడా. రేయ్, వడ్డీ ఇవ్వకపోతేనే మక్కిలు ఎరగదనేవాణ్ణి నేను. నువ్వు నా చెల్లెల్ని ప్రేమిస్తున్నావు అన్నప్పుడే నేను కొట్టుండాల్సింది. నా ముందుకొచ్చి అడుగుతావా? రేయ్, కొట్టండి రవిని. హలో మామా, నువ్వు ఇంకా ఫోన్ పెట్టలేదా? ఏంటి మ్యాథ్స్ ఇది? అంతా తప్పుగా ఉంది. థర్డ్ స్టాండర్డ్ నుంచి ఇలాగే చేస్తున్నావు. ఇది తప్పు. కరెక్ట్ గా సమ్ వే. మళ్ళీ వే. చెప్పేది అర్థం కావట్లేదు. సరే, నేను మళ్ళీ నేర్పిస్తాను. ఉండు. a + b ద హోల్ స్క్వేర్. అత్తయ్య, అరే అరే, ఎందుకండి అరే ఎందుకండి తన్ని కొడుతున్నారు? తను ఏం చేస్తుందని? ఏమైందండి? ఏయ్, ఇది ఏం చేస్తుందో ఎక్కడికి వెళ్తుందో తెలుసుకున్నందుకు ముందు నిన్ను కొట్టాలి. నిన్ను కొడితే అది సక్రమంగానే ఉంటుంది. హలో అయ్యా. అయ్యా, ఎల్లుండి చాలా మంచి రోజు అయ్యా. అయ్యా, రేపు మీరు చెప్పినట్టు చేద్దాం అయ్యా. సరే అయ్యా, మీ వాళ్ళకి చెప్పేయండి. మా సైడు నేను చూసుకుంటానయ్యా. సరే అయ్యా, సరే అయ్యా, అలాగే చేద్దామయ్యా, అలాగే చేద్దాం. అన్నయ్య, నాకు పెళ్లి వద్దన్నయ్య. దానికి బదులుగా ఒక బాటిల్ విషం కొన్ని తాగేసి చనిపోతాను. విషం నేనే తాపిస్తానే. నేను చెప్పిన మాట వినలేదంటే చెల్లెలవైనా నిన్ను ఒక్కదాన్నే కాదు, నిన్ను, నా కూతుర్ని, నా పెళ్ళాన్ని, ముగ్గురికి విషం తాగించి చంపేస్తాను. వదినా, వదినా, అయ్యో వదినా, నువ్వేం బాధపడకు వదినా. అన్నయ్య ఏం చేస్తాడో చేయనివ్వు. ఏయ్, ఈరోజు సూపర్ గా నటించావే. ఏం చెప్తున్నారు మీరు? అదేనే, నా చెల్లెలు పెళ్లి కొప్పుకోవడానికి నువ్విచ్చిన ఐడియా సూపర్ గా వర్కౌట్ అయిందే. ఓ, దాని గురించా? నేను ఇన్నేళ్ళగా మీకు భారీగా ఉండి ఇది కూడా నేర్చుకోపోతే ఎలాగా చెప్పండి? తన ముందే మా ఇద్దరికి విషం ఇచ్చి చంపేస్తానని చెప్తే కదా తన ఈ పెళ్లికి ఒప్పుకుంటుంది. నా ప్లాన్ వర్కౌట్ అయింది కదా, ఏమంటారు? ఈ కార్తీక్ పెళ్ళామంటే ఇలాగే ఉండాలి. ఇన్ని రోజుల నుంచి మీతోనే ఉన్నాను, ఇది కూడా నేర్చుకోపోతే ఎలాగండి? ఇలా చూడవే, దాని గనక అతనికిచ్చి మనం పెళ్లి చేశామే అనుకో, ఆయనకున్న ఆస్తి మొత్తం మనకే దక్కుతుంది. ఆ తర్వాత మన లెవెల్ మొత్తం మారిపోతుంది. అవునండి, అందుకోసమే కదా ఇంత కష్టపడుతున్నా. అమ్మా, ఎందుకమ్మా నన్ను వదిలేసి వెళ్ళిపోయావు? నువ్వు లేకుండా నేను ఎంత ఇబ్బంది పడుతున్నానో తెలుసా? నాన్న, అమ్మా, నేనిప్పుడు అనాథనైపోయాను కదా. నన్ను మీరు అనాథని చేసి వెళ్ళిపోయారు కదా. దీపమ్మా, దీపమ్మా, రండి బ్రోకర్. వచ్చేసాను కదమ్మా. విషయం ఏంటి? చాలా మంచి విషయం. మగపెళ్లి వాళ్ళు వచ్చేస్తున్నారు. సరే మీరు వెళ్ళి రెడీ అవ్వండి, నేను వెళ్ళి వాళ్ళని తీసుకొచ్చేస్తాను. సరే, ఈసారైనా అన్ని కరెక్ట్ గా చెప్పారా? అన్ని కరెక్ట్ గానే చెప్పానమ్మా, మీరేం దిగులు పడకండి. మనసులో నువ్వేం పెట్టుకోకు. పర్లేదు, అవేవి పట్టించుకోవద్దు. నా వల్లే కదా అంతా జరిగింది. అలాంటిదేం లేదు లావణ్య.
అన్నయ్య కొట్టింది నొప్పిగా ఉందా? నొప్పేం లేదు లావణ్య, కానీ ఒకటి, మీ అన్నయ్య నిన్ను బలివ్వడానికి చూస్తున్నాడు, అది నాకు అర్థమైంది. నేను ఒక విషయం చెప్తాను, నువ్వు వింటావా? ఏమిటో చెప్పు. మాకు వరదక్షిణ అక్కర్లేదు. సరేనండి. ఒక ఆలోచన ఉంది. అమ్మాయినిచ్చి అమ్మాయిని తీసుకుందామని. నన్నెక్కడికైనా తీసుకువెళ్ళిపో. హే, ఏం మాట్లాడుతున్నావు? ఇంట్లో వయసుకు వచ్చిన చెల్లెలుంది. నా కూతురు నేను చెప్తే వింటుంది. మా అబ్బాయి కూడా నేను చెప్తే వింటాడండి. అన్నయ్య దగ్గర కూడా ఒక మాట. ఏయ్ నోరు మొయ్. మాటలన్నీ అయిపోయాయమ్మా. నిశ్చితార్థం చేసుకుందావా? రే, ప్రేమించేటప్పుడు తెలియలేదా? ఈ రోజు రాత్రి గుడ్లో వెయిట్ చేస్తూ ఉంటాను. ఒక నిమిషం, నువ్వు నేను రావాలి. చెప్పేది విను. వస్తే కలిసి లావణ్య. బ్రతుకుదాం. లవణ్య, నా మాట విను లావణ్య. లేదంటే నీకు సూర్యుడు ఉదయిస్తాడు, నాకు అస్తమిస్తాడు. హే లావణ్య, కాస్త ఆగు. లావణ్య ప్లీజ్, నేను చెప్పేది అర్థం చేసుకో. లావణ్య ప్లీజ్, నా మాట విను. వదలరా. తొందరపడకు. లావణ్య వద్దు, నేను చెప్పేది ఎందుకు అర్థం చేసుకోవాలని అనుకోవడం లేదు. నేను చెప్పేది నువ్వు నువ్వు కోపడకుండా ఒకసారి విను. వస్తున్నావు అంతే. లావణ్య ఒక్క నిమిషం ఆగు. లావణ్య, హే ఆగు. లావణ్య వెళ్ళకు. పరమశివం కొడుకు మణికంఠంకి, రాంబాబు కూతురు మంజులాకి బంధువుల సమక్షంలో నిశ్చితార్థం జరగబోతోంది. తాంబూలాలు మార్చుకోండి. లావణ్య, నువ్వు చెప్పింది నాకు ఓకే. సాయంత్రం నువ్వు చెప్పిన చోటుకు వచ్చేస్తాను. తమ్ముళ్ళు, అన్నిటినీ బండిలో ఎక్కించండి. త్వరగా పని కానివ్వండి. బండి కరెక్ట్గా ఉందా? తీసుకెళ్తాను. అయితే సరే, అన్నిటినీ ఎక్కించి నేనే తీసుకెళ్తాను. సరేనా సరేనా. మూటలన్నిటినీ లెక్క పెట్టు. చూస్తా అన్న. చావి ఇవ్వు. అంతే అన్నిటినీ ఎక్కించేసానన్న. ఎక్కించేసావా? సరే, డోర్ని క్లోజ్ సరే. చేయి. అమ్మా, నాన్న, నన్ను క్షమించండి.
అయ్యో 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 బాబు బాబు ఏమైంది? లేవయ్యా లే బాబు ఏమైంది? అయ్యయ్యో మాట పడిపోయింది, మనిషి లేవట్లేదే, ఏం చెయ్యాలి? అమ్మ నాన్న చిన్నప్పుడే వదిలేసి వెళ్ళిపోయారు. అన్నయ్య డబ్బు కోసం ఒక పెద్ద మనిషిని పెళ్లి చేయాలనుకుంటున్నాడు. ప్రేమించిన వాడు వదిలేశాడు. ఇక మీదట నేనెందుకు బ్రతకాలి?